బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కొత్త పిసిసి అధ్యక్షుడికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణ కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక పూర్తయింది. ఇవాళ లేదా రేపు ఏఐసిసి కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు ఈ రోజే కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. అయితే ఎవరి పేరును ఏఐసిసి ప్రకటించబోతోంది అనేది మాత్రం ఇంకా ఉత్కంఠ కలిగిస్తోంది. ఆ పేరును ఇంకా ఎక్కడ రివీల్ చేయడం లేదు. మహేష్ కుమార్ గౌడ ఎవరికి ఈ పదవి దక్కే అవకాశం ఉంది అనేది ఇంకా తెలియడం లేదు. చివరి వరకు పోటీ పడ్డారు మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా. సీఎం డిప్యూటీ సీఎంల నుంచి అభిప్రాయాలు తీసుకుంది అధిష్టానం. మహేష్కు ఇవ్వాలి అని సీఎం రేవంత్ ప్రతిపాదిస్తున్నారు. అయితే మధు యాష్కి పేరు తెరపైకి తీసుకొచ్చారు బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సీనియర్లు కూడా. చివరకు కొత్త వ్యక్తిని ఎంపిక చేసినట్టుగా కూడా సమాచారం జరుగుతోంది. సామాజిక వర్గాల వారీగా అన్ని పేర్లను పరిశీలించారు. పిసిసి చీఫ్ ఎంపికపై ఆచితూచి అడుగు వేసింది అధిష్టానం. దాదాపు ఇవాళే కొత్త పిసిసి అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మా ప్రతినిధి రామకృష్ణ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామకృష్ణ, ఎంపిక పూర్తయింది, ఇక పేరు ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉంది. అది ఈ రోజా రేపా? ఎవరి పేరును ప్రకటించే అవకాశం కనిపిస్తోంది? ఇక పిసిసి అధ్యక్షుడి ఎంపికపై దాదాపుగా అధిష్టానం కసరత్తు పూర్తయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కని ఇద్దరిని కూడా ఢిల్లీకి పిలిపించి మరి కాంగ్రెస్ అధిష్టానం పలు దఫాలుగా చర్చలు జరిపింది. మరి ఈ అధ్యక్షుడి ఎంపిక అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుతానికి అధ్యక్షుడి ఎంపిక అయితే పూర్తయింది. మరి ఇద్దరు వ్యక్తుల్ని చెప్పారు. ఎక్కడ కూడా ఏకాభిప్రాయం అయితే రాలేదు. మరి ఏకాభిప్రాయం రాని నేపథ్యంలో హైకమాండ్ దీనిపై ఫైనల్ డెసిషన్ తీసుకోబోతుంది. ఎందుకంటే ఇక్కడ మధు యాష్కి పేరుని మల్లు బట్టి విక్రమార్కతో పాటు పలువురు సీనియర్ మంత్రులు ప్రపోజ్ చేశారు. ఇక మహేష్ కుమార్ గౌడ్ పేరైతే మాత్రం ముఖ్యమంత్రి స్ట్రాంగ్ గా ప్రతిపాదించారు. మహేష్ కుమార్ గౌడ్ కి ఇవ్వాలి, ఇస్తే ఇద్దరం కలిసికట్టుగా పనిచేస్తాం, మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఘంటాపథంగా అధిష్టానం దగ్గర తన వాదన వినిపించారు. మహేష్ కుమార్ గౌడ్ అయితే కెమిస్ట్రీ బాగుంటుంది ఇద్దరికి. మరి సీట్ల పంపకాలే కానీ సీట్ల విషయాలే కానీ పార్టీ, ఎందుకంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉందో అక్కడ పిసిసి చీఫ్ కూడా ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ కి పిసిసి చీఫ్ కి టాప్ ప్రయారిటీ ఉంటుంది హైకమాండ్ దగ్గర. ఇద్దరు కలిసికట్టుగా డెసిషన్స్ తీసుకొని హైకమాండ్ కి ఫైనల్ గా లిస్ట్ పంపాల్సి ఉంటుంది. ఏ విషయంలోనే ఐదర్ కేబినెట్ విషయంలో కానీ, కేబినెట్ కొత్త మంత్రులు కానీ, నామినేటెడ్ పదవులు కానీ, పార్టీ పరమైన షఫలింగ్స్ లో కూడా. మరి అందుకే ఈ అంశానికి సంబంధించి ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకు వెళ్ళాలి అంటే మహేష్ కుమార్ గౌడే తనకి సరైన జోడి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ముందు చెప్పినట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి ప్రతిపాదన కూడా పరిశీలించింది. అలాగే ప్రతిపక్ష ఇక దీంట్లోనే కాంగ్రెస్ లోనే చూసినట్టుగా అయితే మాత్రం ఉన్నటువంటి మిగతా అంటే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కానీ, ఇతర సీనియర్ మంత్రులు కానీ మహేష్ కుమార్ గౌడ్ వైపు లేరు. వాళ్ళంతా కూడా మధు యాష్కి కావాలని కోరుకుంటున్నారు. మరి మధు యాష్కి కావాలని మీరు కోరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. మధు యాష్కి వర్సెస్ మహేష్ కుమార్ గౌడ్ రేస్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. మహేష్ కుమార్ గౌడ్ వచ్చి పేరును సీఎం ప్రతిపాదిస్తే మధు యాష్కి గౌడ్ పేరును సీనియర్లు ప్రతిపాదించారు. హైకమాండ్ దగ్గర కూడా మధు యాష్కి కొంత గ్రిప్ ఉంది. మరి ఎన్ని ఎలా వర్కౌట్ అవుతాయి అనేది ఎలా వర్కౌట్ చేశారనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ అధ్యక్షుడు ఎవరు అనేది ఫైనల్ చేసేసారు. పేరు మాత్రం చాలా టాప్ సీక్రెట్ గా ఉంచారు. దాన్ని బయటకు రివీల్ చేయడం లేదు. చాలా గట్టిగా హైకమాండ్ పెట్టుకున్నది. ఈ రోజు లేదా రేపు ఏ క్షణంలోనైనా కొత్త పిసిసి అధ్యక్షుడిని ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ, మధు యాష్కి గౌడ అనేది మరికొద్ది సేపట్లోనే తేలిపోనుంది. మరి అధ్యక్షుడు అనేది చాలా ఇంపార్టెంట్ రూలింగ్ గవర్నమెంట్ కి. మరి ఇక్కడ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు బట్టి మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ రావాలి అంటే మాత్రం ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడు చాలా కీ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. పార్టీని ముందుకు తీసుకెళ్లే సారథి ఎవరు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీసుకెళ్ళడం అంత ఆషామాషి కాదు, వ్యవహారం కాదు. ఎంతో కొట్లాట జరిగిన తర్వాత కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ గ్రిప్ సాధించి పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ పదవిని ఆశిస్తున్న వారు అందరూ కూడా ఢిల్లీలో ఎవరు లాబింగ్ వాళ్ళు చేశారు. సో సామాజిక వర్గాల ఈక్వేషన్స్ లో కూడా పరిశీలన చేశారు. బీసీ సామాజిక వర్గం నుంచి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఇలా అందరి పేర్లను కూడా పరిశీలించారు. సో ప్రధాన పోటీ మాత్రం మధు యాష్కి, మహేష్ కుమార్ వీళ్ళిద్దరి పైన నెలకొని ఉంది. సో వారి అంచనాలు ఏంటి?
ఇక మధు యాష్కి గౌడ్ చూసుకున్నట్టుగైతే మాత్రం మధు యాష్కి గౌడ్కి దానికి హైకమాండ్ బలం ఉంది, హైకమాండ్ ఉంది. అలాగే రాహుల్ గాంధీ ఈ సపోర్ట్ చేస్తారు. అలాగే విదేశాల నుంచి కూడా మధు యాష్కి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా చెప్పించడం జరిగింది కాంగ్రెస్ అధిష్టానానికి. అది మధు యాష్కి ఈ 2 సార్లు ఎంపీగా చేశారు, ఏఐసిసి కార్యదర్శిగా చేశారు. మరి ఈ నేపథ్యంలో పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పి చెప్తున్నారు. అందరికీ ప్రయారిటీ కల్పిస్తాను. మహేష్ గౌడ్కి ఇచ్చినట్టుగైతే మాత్రం సీఎం మహేష్ గౌడ్ ఇద్దరు కుమ్మక్క అయిపోయే అవకాశం ఉంది. అప్పుడు పార్టీలో అంతర్గత విభేదాలు వస్తాయి, సీనియర్లు పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. లేదంటే పార్టీలో ఇంకా రకరకాల సమస్యలు వస్తాయని చెప్పేసి మధు యాష్కి ఈ అంశాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కడా కూడా మనం కానీ ఒకసారి చూస్తున్నట్టుగైతే, గతంలో కూడా చూస్తున్నట్టుగైతే సీఎం కి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని ఎప్పుడు కూడా పిసిసి చీఫ్ గా పెట్టలేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు డి శ్రీనివాస్ ఉన్నారు, తర్వాత పిసిసి చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్య వచ్చాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చారు. అంటే 2 times రెడ్డిలకు ఇచ్చారు, 2 times బీసీలకు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు బీసీలకి ఇవ్వబోతున్నారు. బీసీలకి ఇవ్వడం అనేది పక్కా ఖాయం. కాకపోతే ఎవరు అనేది ఇంకా సస్పెన్షన్ అయితే ఇంకా అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, బయటకు అయితే రావట్లేదు. హైకమాండ్ ఎవరిని చూస్ చేసుకుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. మధు యాష్కి గౌడ్ అయితే తన ప్రతిపాదనలన్నీ కూడా చెప్పారు. మరి ఆ నేపథ్యంలో పాత సాంప్రదాయం ఏదైతే ఉందో ఏఐసిసి దాన్నే తీసుకొచ్చి సీఎం కి ధీటైన వ్యక్తిని, సీఎం కి ఈక్వల్ గా ఉండే వ్యక్తిని, లేదా సీఎం కి రెబల్ గా ఉండే వ్యక్తిని తీసుకొచ్చి పిసిసిగా పెడితే అక్కడ అందరికీ న్యాయం జరుగుతుంది, లేదంటే వన్ సైడెడ్ గా వెళ్ళిపోతుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే సీనియర్లు కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పారు. దీపాదాస్ మున్షి కూడా చెప్పారు. దీపాదాస్ మున్షి అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మహేష్ కుమార్ గౌడ్ వైపు ఉన్నారు. మరి హైకమాండ్ ఎలా ఉంటుంది? మహేష్ కుమార్ గౌడ్ కి వైపు ఉండి మహేష్ కుమార్ గౌడ్ కి పట్టం కడతారా, లేదంటే సీనియర్లు ఉప ముఖ్యమంత్రి మిగతా అందరూ కూడా చెప్పిన దాని ప్రకారం చూసుకొని దానికి అనుకూలంగా మధు యాష్కి గౌడ్కి కట్టారా, ఎవరికి పట్టం కట్టారు? ఆ సీల్డ్ కవర్ లో ఉంది మొత్తం అంతా కూడా. ఆ సీల్డ్ కవర్ అనేది టోటల్ గా మొత్తం సీక్రెట్ ఉంది. మరి ఆ సీల్డ్ కవర్ ని ఈ రోజు ఓపెన్ చేసి మీడియాకి అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ క్షణంలోనైనా ఏఐసిసి నుంచి ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే ఏ క్షణంలోనైనా కూడా పిసిసి అధ్యక్షుడి పేరుని ప్రకటించబోతుంది కాంగ్రెస్ అధిష్టానం. మరి అది ఎవరు అనేది కూడా కొంత సస్పెన్షన్ ఉంది, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంది. ఇద్దరిలో ఒక పేరు అయితే మాత్రం కంపల్సరీగా ఈరోజు అనౌన్స్ చేస్తారని సమాచారం ఉంది. రైట్ రామకృష్ణ, తెలంగాణ కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక పూర్తయింది. ఇవాళ లేదా రేపు ఏఐసిసి కొత్త పిసిసి అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. మరి తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ఎవరి పేరును ఏఐసిసి ప్రకటించబోతోందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పిసిసి అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ పేరును కూడా మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. చివరి వరకు మధు యాష్కి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా పోటీ పడ్డారు. సీఎం డిప్యూటీ సీఎంల నుంచి అధిష్టానం అభిప్రాయాలు తీసుకుంది. మహేష్కి ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఉంటే మధు యాష్కి పేరును తెరపైకి తీసుకొచ్చారు బట్టి, అలాగే ఇతర మంత్రులు. చివరకు కొత్త వ్యక్తిని కూడా ఎంపిక చేసినట్టుగా సమాచారం అందుతోంది. అయితే పిసిసి ఎంపికపై ఆచితూ